రైట్ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముగ్గురు ప్రాణాలు తీసింది ఈ ప్రేమ. అసలు ప్రేమ దీనంతటికి కారణమా? అసలు దేనికి కారణం ఈ ముగ్గురు మృతి? మిస్టరీగా మారింది ఎస్ఐ, కానిస్టేబుల్ ఇంకా ఆపరేటర్ల మృతి. ఎల్లారెడ్డి చెరువులోనే ముగ్గురి మృతదేహాలు లభ్యం చేసుకున్నారు. అయితే కీలకంగా మారిన ముగ్గురి కాల్ డేటా ఇంకా వాట్సాప్ చాటింగ్ ని బయటపెట్టారు పోలీసులు. వారం రోజులుగా ముగ్గురు గంటల తరబడి ఫోన్లో ఉన్నట్టు తెలుస్తుంది. వాట్సాప్ చాటింగ్లు కూడా చేసుకున్నారని గుర్తించారు పోలీసులు. ముగ్గురి మృతి కేసులో విచారణకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఇతర సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు. ముగ్గురు కలిసి ఒకే కారులో ఎల్లారెడ్డి చెరువుకి వచ్చినట్లు గుర్తింపు. అయితే ముగ్గురు కలిసి ఒకటేసారి చనిపోయారా లేదా ఒకరి తర్వాత ఒకరు తోసుకొని ప్రమాదంగా యాక్సిడెంట్గా చనిపోయారా? అసలు ఈ ముగ్గురు చనిపోవడానికి కారణం ఏంటి? ప్రేమ వ్యవహారమే ముగ్గురు చావుకి కారణమా అని అనుమానం భావిస్తున్నారు. అయితే దీని గురించి మరింత సమాచారం ఇవ్వడానికి మా నిజామాబాద్ నుంచి ప్రతినిధి రాజేష్ ఉన్నారు. రాజేష్, చెప్పండి, అసలు వీళ్ళు ముగ్గురు చావుకి కారణమైన ప్రధాన అంశం ఏంటి? ప్రేమనే అనుకోవచ్చా? జిల్లా ఎల్లారెడ్డి పెద్ద చెరువులో జరిగిన ముగ్గురి ప్రమాదం ఏదైతే ఉందో, వీరు ముగ్గురు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ట్రయాంగిల్ ప్రేమ వ్యవహారంలో ఈ సూసైడ్ జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకరు బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ తో పాటు ఎవరైతే బీబీపేటలో పనిచేస్తున్న కానిస్టేబుల్ శృతి ఎవరైతే ఉన్నారో, వీరిద్దరి మధ్య ఏదైతే ప్రేమ వ్యవహారం కొనసాగింది. అంతేకాకుండా ఎవరైతే నిఖిల్ అనే వ్యక్తి కంప్యూటర్ ఆపరేటర్, వీరిద్దరి మధ్య కూడా ప్రేమ వ్యవహారం కొనసాగింది. గత వారం రోజుగా వీరి ముగ్గురు మధ్య ఏదైతే ఒకరిని ఒకరు తెలియకుండా జరుగుతున్న ప్రేమ వ్యవహారంలో ఏదైతే విషయం అంతా బయట పొక్కడంతో ముగ్గురు కూడా మాట్లాడుకుందామని చెప్పి ఎల్లారెడ్డి పెద్ద చెరువుకు సంబంధించిన ప్రాంతానికి చేరుకున్నారు. ముగ్గురు కూడా కారులో వచ్చి అక్కడ మాట్లాడుకున్నారు. అక్కడ జరిగిన గొడవ కావచ్చు, సంభాషణ కావచ్చు, ఇది మితిమీరిపోవడంతో శృతి ఆత్మహత్య చేసుకుంది. దాని తర్వాత నిఖిల్ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. దాని తర్వాత ఇద్దరిని కాపాడే క్రమంలో ఎస్ఐ శివ ఏవైతే సాయి కుమార్ ఉన్నాడో, సాయి కుమార్ కూడా చెరువుల్లో దూకడం జరిగింది. ముగ్గురు కూడా ఒకసారిగా మృతులుగా బయటకు వచ్చారు. వీరిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అనంతరం ఇదంతా కూడా కేసు నమోదు చేశారు. వీరి ముగ్గురు మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది, అలాగే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కొనసాగిందనే నేపథ్యంలో కేసు అయితే నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు ఎస్పీ సింధు శర్మ. దీంతో పాటు ఇప్పటికే ముగ్గురు మధ్య కూడా గత వారం రోజులుగా వాట్సాప్ చాటింగ్ తో పాటు ఫోన్లు చాలా సార్లు మాట్లాడుకున్నారు. ఆ ఫోన్ల వ్యవహారం, వాట్సాప్ చాటింగ్ తో పాటు సీసీ ఫుటేజ్ కూడా తీసి విచారణ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలకం రేపింది. ముగ్గురు మధ్య జరిగిన ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో, ఇది ప్రేమ వ్యవహారం ఇదంతా కూడా ముగ్గురు చావుకు కారణమైందని చెప్పుకోవచ్చు. ముగ్గురు కూడా ఏదైతే ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఆత్మహత్య చేసుకున్నారు. ఇదంతా కూడా పోలీస్ శాఖలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే విచారణ చేస్తున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎస్పీ సింధు శర్మ వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. విచారణ గురించి ఏమన్నా వార్తలు వినిపిస్తున్నాయా? అంటే వారం రోజులుగా, అంటే గతంలో ఏదైతే బీబీపేటలో శృతి పనిచేసింది, బీబీపేటలో ఎస్ఐ సాయి కుమార్ కూడా అక్కడికే వచ్చి పనిచేశాడు కాబట్టి అప్పుడు వారిద్దరి మధ్య ఏదైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కొనసాగిందని చెప్పి ఇప్పటికే ప్రచారం కొనసాగుతుంది. ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నిన్న ఆసుపత్రి వద్ద కూడా ఇదే వ్యవహారం కొనసాగింది. అంతేకాకుండా ఎవరైతే శృతి ఉన్నారో, శృతితో పాటు ఒక సొసైటీలో నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నారు. వీరిద్దరి మధ్య కూడా చాలా కాలంగా ప్రేమ వ్యవహారం కొనసాగుతుంది. ఈ ఒకరినొకరు జరుగుతున్న ప్రేమ వ్యవహారంలో తెలియకుండా జరుగుతున్న ఈ ప్రేమ పరిచయంలో విషయాలన్నీ బయట పొక్కడం జరిగింది. దీంతో ముగ్గురు కూడా మాట్లాడుకుందామనే కోణంలో వీళ్ళ ముగ్గురు కూడా కారులో పెద్ద చెరువుకు రావడం జరిగింది. అక్కడ సంభాషణ జరిగిన తర్వాత ఈ విషయం అంతా బయట పొక్కింది. అంటే కేవలం పరువు పోతుందన్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యలు జరిగినట్లుగా తెలుస్తుంది. కానీ పూర్తి విచారణ అయితే ఇంకా జరగాల్సి ఉంది. కమిటీ వేశారు. ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటు వివరాలని బయటకు వచ్చిన తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పోలీసులు ఈ ముగ్గురికి చావుకు సంబంధించిన కారణం ఏదైతే ప్రేమ వ్యవహారం ఉందో, అసలు ఎవరిని ప్రేమించారు, ఎవరికి మధ్య గొడవ జరిగింది అనేది వివరాలు అయితే తెలియాల్సిన అవసరం అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. అలా కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా ఈ ముగ్గురు మృతి పైన? అంటే నిన్న ఆసుపత్రి వద్ద పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత కొద్దిసేపు బాగా గందరగోళంగా జరిగింది. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో ఎవరైతే సాయి కుమార్ వాళ్ళ బాబాయ్ ఎవరుతున్నాడు, చిన్నప్పటి నుంచి నేను పెంచాను అని చెప్పి నిన్న బాబాయ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చాలా మంచి ఆఫీసరు, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి పైకి వచ్చాడు. ఇలాంటి వ్యవహారం ఏం తెలియదు. కాకపోతే ఎవరైతే ఇద్దరు చనిపోతున్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నంలో తను దుంకాడు తప్ప ఇలాంటి వ్యవహారం లేదు. ఇలాంటి ఆరోపణలకి మేము వెనక్కి వస్తున్నామని చెప్పాడు. అలాగే ఇలాంటి ఆరోపణలు ఎవరు కూడా చేయొద్దని చెప్పి కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి ఆఫీసర్, చిన్నప్పటి నుంచి పైకి వచ్చాడు,
చాలా మంచి డ్యూటీ చేశాడని చెప్పి కూడా వాళ్ళ బాబాయ్ చెప్పడం జరిగింది. అంతేకాకుండా మిగతా కుటుంబ సభ్యులు కూడా నిన్న మాట్లాడి కూడా కొద్దిగా వెనుకంజ వేశారు. ఎందుకంటే చనిపోయారు, తీవ్ర ఆవేదనతో ఉన్నారు. అలాగే ఎవరైతే నిఖిల్ ఉన్నారో నిఖిల్కి పెళ్లి కాలేదు, పెళ్లి చేసే క్రమంలో కూడా దగ్గరలో పెళ్లి పెట్టుకున్నామని కూడా వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఏదైతే కుటుంబానికి అండగా ఉంటున్న శృతి ఎవరుతున్నారో శృతి కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనతో దిగ్భ్రాంతిలో ఉన్నారు, తీవ్ర మనస్తాపంతో ఉన్నారు. వాళ్ళని కూడా మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు మాట్లాడలేదు. కుటుంబ సభ్యులు అయితే చెప్తున్నారు, సాయి కుమార్ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, కేవలం వారి ఇద్దరు ఎవరైతే చెరువులో దూకారో వాళ్ళని కాపాడే ప్రయత్నంలో తాను కూడా మృతి చెందాడు, తీవ్ర మనస్తాపానికి గురవుతామని చెప్పిన సందర్భం అయితే అక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. రాజేష్, అయితే ఈ వాట్సాప్ చాటింగ్ తీయడం అయితే జరిగింది. వాట్సాప్ చాటింగ్ లో ఖాళీ ప్రేమ వివాహం మాత్రమే ఉందా, లేదంటే ప్రేమ కాకుండా ఇంకేదన్నా ఆస్పెక్ట్స్ అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయా? అంటే మీరు అన్నట్లు కూడా ప్రేమ వ్యవహారం ఉండొచ్చు, లేదా ఈ ముగ్గురు మధ్య ప్రేమ వ్యవహారం జరుగుతున్న కోణంలో గొడవ జరిగి ఉండొచ్చు. అంటే ఒకరినొకరు ప్రేమిస్తున్న విషయంలో ఏదైతే గొడవ జరిగి ఉండొచ్చు. ఒక పక్కనేమో వివాహితర సంబంధం, ఎవరు సాయి కుమార్తో పాటు శృతి వివాహితర సంబంధం, తనకు భార్య పిల్లలు ఉన్నారు, మళ్ళీ భార్య కూడా ప్రెగ్నెంట్ అని కూడా చెప్తూ ఉన్నారు. ఈ వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్నది తెలియదు. కానీ పోలీసులు ఎస్పీ సింధు శర్మ వివరాలు బయట చెప్పేంత వరకు వివరాలు ఏవి కూడా చెప్పాల్సిన సందర్భం అయితే కనబడలేదు. ఇక్కడ కూడా వివరాలు బయట తెలియడం లేదు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత అసలు ఏం జరిగింది, నిఖిల్కి ఏదైతే శృతికి మధ్య జరిగిన వ్యవహారంలో ఎస్ఐ సాయి కుమార్ బలయ్యాడా, లేదా సాయి కుమారు శృతికి మధ్య జరిగిన వివాహితర సంబంధంలో ఎవరు బలయ్యారనే కోణం అయితే ఇంకా తెలియలేదు. కానీ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాతనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పి సింధు శర్మ క్లియర్గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ఏం జరిగింది అనేది వివరాలు బయటకు వస్తున్నాయి. మొత్తం చాలా అనుమానాలకి దారితీస్తుంది. ఈ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపిందని చెప్పుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు, పూర్తి వివరాలు మరో 2 రోజుల్లో చెప్పే అవకాశం అయితే ఉంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే పూర్తి వివరాలు చెప్తామని ఎస్పీ సింధు శర్మ వెల్లడించడం జరిగింది. రాజేష్, దీని గురించి తెలిసి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్ఐని చంపడానికి ఏమైనా ప్రయత్నించారా, లేదంటే ఇది కంప్లీట్ గా యాక్సిడెంట్ అని చెప్పుకోవచ్చా? అంటే ఈ వ్యవహారంలో చాలా విషయాలు బయటకు వచ్చినప్పటికీ ఏదైతే సింధు ఎవరైతే మన సాయి కుమారు అలాగే ఎవరైతే శృతి కానిస్టేబుల్ శృతి ఎవరున్నారో వారిద్దరి మధ్యలో జరిగిన సంఘటన ప్రేమ వ్యవహారం, వివాహితర సంబంధం కావచ్చు. వీరిద్దరూ నిఖిల్ని కారులో రిసీవ్ చేసుకొని ముగ్గురు కూడా ఈ స్పాట్కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సంభాషణ జరిగిన తర్వాత శృతి, నిఖిల్ 2 సెల్ ఫోన్లు బయట పడేశారు. వాళ్ళ చెప్పులు అక్కడనే ఉన్నాయి. వాళ్ళిద్దరూ చెరువులో దూకడం జరిగింది. తర్వాత సాయి కుమార్ సంబంధించిన కారు అక్కడనే ఉంది కాబట్టి ఆ కారులో ఏదైతే సాయి కుమార్ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో తను కూడా చెరువులో దుంకారని చెప్పి కూడా అక్కడ పోలీసు వర్గాలు అయితే అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ వెళ్ళిన సంఘటన తర్వాత అక్కడ గొడవ జరిగిన సంఘటన వీళ్ళు ముగ్గురు కూడా మృతదేహాలుగా బయటకు వచ్చారు. ఏది కూడా ఎలాంటి సమాచారం ఇప్పటి వరకు తెలియడం లేదు. కానీ మొత్తం కూడా అనుమానాలకు దారితీస్తుంది. అనుమానాల నేపథ్యంలో ఇలాంటి ఏదో ప్రచారం జరుగుతుందని చెప్పుకోవచ్చు. పోలీసులు అయితే ఒకటే చెప్తున్నారు, అల్టిమేట్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాతనే అన్ని వివరాలు చెప్పే అవకాశం ఉంది. ఇలాంటి ప్రచారాలకి తావివ్వద్దని చెప్పి కూడా ఎస్పీ సింధు శర్మ ఇప్పటికే వెల్లడించింది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్తున్నారు, ఎలాంటి ప్రచారాలు చేయొద్దని చెప్తున్నారు. కానీ ముగ్గురు ఆత్మహత్యకు సంబంధించి ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ఏదైతే ముగ్గురు ఆత్మహత్యకు సంబంధించి పూర్తి రిపోర్టు, పూర్తిగా వివరణ అయితే ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. రాజేష్, ఈ ముగ్గురికి అంటే ముగ్గురు ప్రాణాలు తీసుకుంది ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనే చెప్పుకోవచ్చా? నిజంగా కూడా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చెప్పాలి. ఎందుకంటే ఇటు వివాహితర సంబంధం సాయి కుమార్ శృతికి, అలాగే ప్రేమ వ్యవహారమేమో నిఖిల్కి శృతికి మధ్య జరిగింది కాబట్టి ఖచ్చితంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సూసైడ్ అని చెప్పుకోవచ్చు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ సూసైడ్లో పూర్తి వివరాలు మాత్రం సింధు శర్మ చెప్పాల్సిన అవకాశం అయితే ఉంది. పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే రావాల్సి ఉంది త్వరగా. దీని వివరాలు, పూర్తి వివరాలు చెప్పే అవకాశం ఉన్నట్టుగా 2 రోజుల్లో తెలుస్తుంది. మొత్తంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ సూసైడ్లో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రేమ వ్యవహారం కావచ్చు, వివాహితర సంబంధం కావచ్చు, పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శృతి కావచ్చు, ఎస్ఐ సాయి కుమార్ కావచ్చు, పోలీస్ శాఖలో ఇదంతా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది, కలకలం రేపింది. ఇటు ప్రైవేట్ వ్యక్తి నిఖిల్ ఎవరుతున్నారు, నిఖిల్ కుటుంబంలో కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి ఎలాంటి సంబంధం ఉంది, ఎవరికి ఎలాంటి ప్రేమ వ్యవహారం ఉంది, ఎవరి మధ్యలో గొడవ జరిగింది అనేది పూర్తి వివరాలు అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత సింధు శర్మ ఎస్పీ ఆమెనే చెప్పాల్సి ఉంది. త్వరలో ఆమె వివరాలు వెల్లడించే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈ ముగ్గురులో నిఖిల్ కి వివాహం కానట్టు తెలుస్తుంది. అయితే శృతికి కానీ లేదా ఎస్ఐకి కానీ ముందుగానే ఏదైనా వివాహం అయినట్టు ఏమైనా సమాచారం ఉందా? శృతికి ఆల్రెడీ గతంలో 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయినట్టుగా తెలుస్తుంది. ఏదైతే
ఇద్దరి మధ్య గొడవ జరగడంతో తనకు శృతికి ఎవరైతే మ్యారేజ్ చేసుకున్నారో భర్తకి డైవర్స్ అయ్యాయి. తదనంతరం శ్రీకొండ నుంచి కానిస్టేబుల్ పనిచేసిన శృతి బికనూరు పోలీస్ స్టేషన్కి వచ్చింది. బికనూరు పోలీస్ స్టేషన్కి వచ్చినాక నిఖిల్తో ప్రేమ వ్యవహారం కొనసాగింది. ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. నిఖిల్కి మ్యారేజ్ కాలేదు, ఇంకా ఇద్దరు కూడా పెళ్లి చేసుకుందామనే కోణంలో అప్పుడే ఎవరైతే సాయి కుమార్ బికనూరు పోలీస్ స్టేషన్కి ఎస్ఐగా వచ్చాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది, ప్రేమ వ్యవహారం వివాహిత సంబంధం కొనసాగిందని ప్రచారం అయితే జరుగుతుంది. అది ఇంతవరకు నిజమనేది తెలీదు. కానీ ఎవరైతే నిఖిల్కి అలాగే సాయి కుమార్కి మధ్య శృతి మధ్యవర్తిగా ఉండి ఏం జరిగిందనేది తెలీదు. కానీ శృతికి నిఖిల్కి సంబంధించిన ప్రేమ వ్యవహారంలో పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. కానీ పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ఎవరైతే నిఖిల్కి మ్యారేజ్ కాలి ఇద్దరు పెళ్లి చేసుకుందామో అంతలోనే సాయి కుమార్కి తెలిసిన తర్వాత ముగ్గురు మాట్లాడుకుందాం కోణంలో చెరువు దగ్గర వెళ్ళారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరిని కాపాడే క్రమంలో సాయి కుమార్ కూడా చెరువులో పడడం జరిగింది. ఆత్మహత్య చేసుకోలేదు, లేదు కాపాడే ప్రయత్నం చేశారని చెప్పి బంధువులు చెప్తున్నారు. కానీ ముగ్గురు కూడా మృతులుగా బయటకు వచ్చారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఈ సంఘటనకు సంబంధించి అన్ని కూడా అనుమానాలు దారితీస్తుంది, అనుమానాలకు ప్రేరేపిస్తుందని చెప్పుకోవచ్చు, ఆరోపణలకి ప్రేరేపిస్తుందని చెప్పుకోవచ్చు. పూర్తి వివరాలు అయితే వెల్లడించే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. రాజేష్, మనకు సమాచారం అందినట్టు వాట్సాప్ చాట్ త్రూ లేదంటే కాల్ డేటా త్రూ వాళ్ళకి ఏం సమాచారం అందినట్టు తెలియట్లేదు. కేవలం ప్రేమ వ్యవహారం అయితే తెలుస్తోంది. కాకపోతే కీలక ఎవిడెన్స్ లాగా ఏమన్నా దొరికిందా, లేదంటే దేనిపైన ఏ అంశం పైన గుర్తించి ఈ కేసు ఒక కొలిక్కి వేస్తుంది అనుకుంటున్నారు పోలీసులు? అంటే కేసుకు సంబంధించి వాట్సాప్ చాట్ కావచ్చు, లేకపోతే ఫోన్ కాల్ డాటా కావచ్చు, ముగ్గురు మధ్య జరిగిన సంభాషణలో ఎవరైతే నిఖిల్ ఏదైతే శృతి మధ్య జరిగిన ప్రేమ వ్యవహారంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకునే సంఘటనలో కాపాడే ప్రయత్నంలో సాయి కుమార్ చేసినట్టుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఈ క్రమంలోనే సాయి కుమార్ కూడా మృతుడిగా బయటకు వచ్చాడు. అందుకే ఈ ముగ్గురు చనిపోయారని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ ఏదైతే ఆరోపణలు వస్తున్నాయో, ప్రేమ వ్యవహారంలో ఆరోపణలు వస్తున్నాయో, ఆ ఆరోపణలన్నీ కూడా నివృత్తి చేసే అవకాశం కేవలం సింధు శర్మ మధ్య ఉంది. సింధు శర్మనే ఈ ఆరోపణలకి నివృత్తి చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్, శృతి వాళ్ళ మొదటి హస్బెండ్ ఏదన్నా అంటే డివోర్స్ ఆల్రెడీ అయిపోయింది శృతికి. సో వాళ్ళ హస్బెండ్ ఏమన్నా తన మృతిపై స్పందించడం ఏమన్నా జరిగిందా? 10 సంవత్సరాల క్రితం మ్యారేజ్ అయింది కాబట్టి శృతికి డైవర్స్ అయ్యాయి. తను కూడా ఇప్పటివరకు అసలు ఎవరు ఏంది అనేది ఇక్కడ ఎవరికి తెలియదు. డైవర్స్ అయింది కాబట్టి తను కూడా ఏం స్పందించలేదు. శృతి వ్యవహార శైలి ఏందన్నది కూడా ఇంకా ఏం తెలియదు. కానీ ఏదైతే ముగ్గురు చనిపోయిన తర్వాత కేవలం కుటుంబ సభ్యులే మాట్లాడడం జరిగింది. కేవలం సాయి కుమార్ కుటుంబ సభ్యులు మాట్లాడారు, మిగతా ఎవరు కూడా మాట్లాడలేదు. మీడియా పైన నిన్న తీవ్ర దుర్భాషలు ఆడారు. కానీ ఎక్కడ కూడా ఎవరు మాట్లాడించే ప్రయత్నం చేయలేదు. కేవలం ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళ బాబే మాట్లాడాడు. అంతేకాకుండా ఇంకెవరు మాట్లాడలేదు. ఏదైతే ఆరోపణలు ఏవైతే వస్తున్నాయో ఆరోపణలకి నివృత్తి చేయాలి, ఆరోపణలు ప్రేరేపించద్దు, ఏ మీడియాలో కూడా ఆరోపణలన్నీ వేయొద్దని చెప్పి కూడా వాళ్ళ బాబాయ్ కోరడం జరిగింది. సాయి కుమార్ చాలా మంచోడు, చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాడని సాయి కుమార్ బాబాయ్ చెప్పాడు. కేవలం వాళ్ళిద్దరూ చనిపోతుంటే కాపాడనీకి చెరువులో పడ్డాడు కాబట్టి ఆయన మృతి చెంది వచ్చాడు కాబట్టి, అంతే తప్ప ఎలాంటి ఆరోపణలకు తావిపద్దని వాళ్ళ బాబాయ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా పోలీస్ శాఖ కూడా ఒకటే కోరుతుంది, ఏదైతే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో సాయి కుమార్ కుటుంబ సభ్యులకు కూడా నిన్న ప్రభుత్వ ముఖ్య సలహాదారు షబ్బీర్ అలీ కూడా రావడం జరిగింది. వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. సాయి కుమార్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్లి వాళ్ళ కుటుంబంలో ఒక ఉద్యోగం కల్పిస్తాం కూడా హామీ ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా పోలీస్ శాఖ మొత్తం కూడా సాయి కుమార్కి అండగా ఉంటారని చెప్పారు. దీనికి సంబంధించి కూడా సింధు శర్మ పూర్తి మద్దతు తెలిపింది. దాంతోపాటు ఏదైతే సాయి కుమార్ మృతి పట్ల అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, నివాళులు అర్పించారు. నిన్న ఈ విషయాలన్నిటికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఇవన్నీ నివృత్తి చేయడానికి సింధు శర్మ ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తిగా మీడియాకి అందించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. రాజేష్, మరి శృతికి ఆల్రెడీ ఒక 10 సంవత్సరాల క్రితమే పెళ్ళైనట్టు గుర్తిస్తున్నారు. సో పెళ్లి అయిన తర్వాత ఏమైనా సంతానం కలిగిందా శృతికి? పెళ్లి అయిన తర్వాత సంతానం ఏం కలగలేదు. కాకపోతే ఆ వివరాలు కూడా ఇంకా ఎవరికి తెలియదు. కేవలం మృతికి సంబంధించిన ఘటనకు సంబంధించి పూర్తిగా వైరల్ గా మారింది. వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి ఇంకా ఎలాంటి వివరాలు తెలియదు. గతంలో ఎప్పుడో 10 సంవత్సరాల కింద మ్యారేజ్ అయ్యి డైవర్స్ అయింది కాబట్టి వాళ్ళు ముందుగానే ఆ పెళ్లి చేసుకున్న తర్వాత తొందరగానే డైవర్స్ అనేట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత అప్పటి నుంచి కూడా పెళ్లి చేసుకోలేదు. పోలీస్ స్టేషన్గా కంటిన్యూగా పనిచేస్తున్న నేపథ్యంలో కేవలం బీబీపేట సంబంధించిన పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు నిఖిల్కి శృతికి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగిందని చెప్తున్నారు. అంతేకాకుండా దాని తర్వాత ఏదైతే సాయి కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మధ్య వివాహితర సంబంధం కొనసాగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నప్పుడు కూడా ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత ఒక్కసారిగా
కేవలం ఇద్దరు చనిపోతుంటే సాయి కుమార్ అనే వ్యక్తి సాయి ఎస్ఐ వెళ్తున్న కాపాడే ప్రయత్నం చేశాడు. అంతలోనే ముగ్గురు కూడా మృతి చెంది బయటకు వచ్చారని చెప్తున్నారు. ఇవన్నిటి కూడా ఆరోపణలు వస్తున్నాయి, చాలా అనుమానాలు దారితీస్తున్నది. ఇవన్నిటి కూడా సింధు శర్మ వివరాలు అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ ఆధారంగా ఏదైతే మీడియాకి అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజేష్. అయితే మనం చూసుకున్నట్లయితే మిస్టరీగా మారింది ఈ సంచలనమైన కేసు. ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఇంటర్నెట్లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఇంత ముగ్గురు ప్రాణాలు తీసింది అని అంటే అసలు ఆ అజాగ్రత్త కానీ ఎలాంటి కేసు అయి ఉండొచ్చు అని చెప్పి అందరికీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. అయితే మిస్టరీగా మారింది. అటుపక్క ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ ఆపరేటర్లు ముగ్గురు కలిపి ఒకటే ప్లేస్లో మృతదేహాలు దొరకడంతో ఇంకా అనుమానంగా అసలు దేని అనుమానానికి దారితీస్తుందని అయితే చెప్పుకోవాల్సింది విషయంగా మారింది. అయితే ఎల్లారెడ్డి చెరువులోనే ముగ్గురి మృతదేహాలు కూడా దొరికింది. కీలకంగా మారింది ముగ్గురు కాల్ డేటా ఇంకా వాట్సాప్ చాటింగ్. వాళ్ళ కాల్ డేటా ఇంకా వాట్సాప్ చాటింగ్లో దేని గురించి మాట్లాడుకున్నారు, ఈ ముగ్గురు చావుకి ప్రేమనేనా కారణం, లేదా ఇంకేదన్నా బిజినెస్ డీల్ ఉందా, లేదా శృతి ఇంకా నిఖిల్ ఆపరేటర్ నిఖిల్ ఇంకా కానిస్టేబుల్ శృతి ప్రేమ వివాహం జరుగుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే వీళ్ళిద్దరూ చనిపోవడంతో కాపాడదామని చెప్పి ఎస్ఐ సాయి కుమార్ కూడా నీళ్ళలో దూకారా, లేదంటే వీళ్ళు ముగ్గురిది ట్రయాంగిల్ లవ్ స్టోరీయా అని తెలవాల్సింది ఉంది. అయితే ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తూనే ఉంది. వాట్సాప్ చాటింగ్లు కూడా చూశారు. ఆ చాటింగ్లో కేవలం ప్రేమ వ్యవహారం అయితే నడుస్తుందని పోలీసులు గుర్తించారు. అయితే ప్రత్యేక బృందాల్ని కూడా విచారణ కోసం ఏర్పాటు చేశారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ ఇంకా ఇతర సంకేత ఆధారాలను కూడా సేకరిస్తున్నారు పోలీసులు. అయితే ఈ ఆధారాలన్నింటినీ సేకరించుకొని ఈ కేసు కొలికి ఎటు వస్తుందా అని చెప్పి చూడాలి. ఈ ముగ్గురి ట్రయాంగిల్ లవ్ స్టోరీయే కారణమా, ముగ్గురు ప్రాణాలు తీసింది, 2 ప్రాణాలు తీసింది. అయితే ముగ్గురికి ఫ్యామిలీలు ఉన్నాయి. ఆ ఫ్యామిలీలు వీళ్ళపైన ఆధారపడి ఉండడంతో అసలు వీళ్ళ ప్రేమనే ఈ మృతికి అంత కారణం అని చెప్పుకోవచ్చా, లేదంటే ఇంకేమన్నా అంశాలు దీంట్లో తోడ్పడున్నాయా అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే తీవ్ర స్థాయిలో విచారణ చేస్తోంది.